హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే ఈవినింగ్ కొంచెం ఖాళీ దొరికింది. ఖాళీ దొరికితే మన మైండ్లోకి అయితే కొబ్బరి చెక్కి తినాలనే ఆలోచన అయితే వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే నేనైతే అమలు చేసేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న కొబ్బరికాయను కొట్టేసి ఆ నీళ్ళేమోని తాగేసిన తర్వాత ఆ ముక్కల్ని ఏం చేశానంటే తిన్నంగా సన్నంగా అయితే కట్ చేశాను. అయితే నా చిన్నప్పుడు అయితే సిల్వర్ గాజులకి అయిపోయిన బుక్స్కి మేము ఉన్న దగ్గర ఒక తాత వచ్చేవారు అనమాట. ఆ తాతకి ఇస్తే చిన్న పేపర్లోని చిన్న కొబ్బరి చెక్కి ఇచ్చేవారు. బెల్లంతో కాకుండా పంచదారతో చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మా శ్రీకాకుళం సైడ్ కూడా ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయికి కంపల్సరీగా చెక్కి అనేది ఇస్తారు బెల్లంతో చేసి. కొంతమంది అయితే షుగరు కొబ్బరికాయ ఇచ్చేస్తారు. అయితే నాకు తినాలనిపించింది, ఇంకా పని కొంచెం లేదు కదా అని చెప్పేసి ఎక్స్ట్రా పని కోసమని నేను ఈ పని పెట్టుకున్నాను. అయితే దానికోసమని నేను బెల్లం పాకం అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా బెల్లాన్ని అయితే వాటర్లో వేసి కరగబెట్టాను. చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. అసలు మా ఊరి సైడ్ బెల్లం అయితే అసలు చెప్పక్కర్లేదు, కోవలాగే ఉంటుంది. అయితే ఆ డస్ట్ అంతా వడకట్టేసిన తర్వాత పాకానికి ఏమోనో తపాలా పెట్టుకున్నాను. ఆ బెల్లం వాటర్ మొత్తాన్ని ఆ తపాలలో వేసాను. నేను చెక్కి అయితే చేయడం ఫస్ట్ టైము. కొబ్బరి ఉండలు అయితే చాలాసార్లు చేశాను. కొబ్బరి ఉండలు, ఇంకా పల్లి ఉండలు అయితే చాలాసార్లు చేశాను. నువ్వుండలు కూడా చేశాను. కానీ ఏటో కానీ ఎప్పుడు చేసినా అవి చాలా పర్ఫెక్ట్గానే వచ్చేవి. ఫస్ట్ టైం కొబ్బరి చెక్కి దెబ్బేసింది. ఫస్ట్ టైమే దెబ్బేసింది. మరి ఎందుచేత ఏం తప్పు చేశానో కూడా నాకు అసలు అర్థం కాలేదు. ఇక్కడ పాకం కూడా నేను టెస్ట్ చేశాను, పాకం కూడా చూసుకున్నాను, బాగానే వచ్చింది. మరి ఏమైందో ఏటో కానీ ఆ ముక్కలకు అసలు ఆ పాకం పట్టలేదండి. అసలు కొబ్బరి చెక్కి కాస్త నీళ్ళ చెక్కిలాగా అయిపోయింది. అసలు తినడానికి కూడా వీలు కాలేనట్టు అయిపోయింది. కాకపోతే ఏదేమైనా మనం వేస్ట్ చేయం కదా, ఎలాగోలా తినేయడమే కదా అని చెప్పేసి తినేసాము. అవ్వండి దాని పాకం కోసం అని చెప్పేసి నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని పాకం కూడా చెక్ చేసుకున్నాను. చాలా బాగానే వచ్చింది పాకం కూడా. అయితే మరి ఎందుకయిందో ఏంటో అస్సలు అర్థం కాలేదు. ముక్కలు కూడా వేసాను. అసలు ముక్కలు వేసాను కానీ ఆ ముక్కలకి బెల్లం అనేది అస్సలు పట్టలేదు, పాకం అనేది అస్సలు పట్టలేదు. ఇంకేం చేద్దాం అని చెప్పేసి మనమైతే ఫుడ్ అనేది అసలు వేస్ట్ చేయంలేండి, ఎలాగే ఉన్నా తినేస్తాము. అయితే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ప్లేట్కి ఆయిల్ రాసి, ఆల్రెడీ ఆ పని కూడా చేశాను, ప్లేట్కి ఆయిల్ రాసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ చెక్కి మొత్తాన్ని ఇలాగా మనకి కొన్ని వీడియోస్లో చూపిస్తారు కదా, చక్కగా వేసి బాగా కట్ చేస్తారు కదా చల్లారిన తర్వాత. అలా చేసి మా పిల్లలకి పెడదాం అనుకుంటే అస్సలు అలా కుదరలేదు. ఆఖరికి చేతులతో తీసుకున్నాము. ఇక్కడ మా పాప నేను తింటాను మమ్మీ అని అన్నది. తినమ్మా అని చెప్పేసి అంటే తిన్నది, టేస్ట్ చేసింది. ఏమన్నదంటే పాపం మింగలేక కక్కలేక దానికి అయిపోయింది అనమాట. బాగుంది మమ్మీ, దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు దానికి తెలిసిపోద్ది. నేనైతే నవ్వు అలా నవ్వుకునే ఉన్నాను. నిజం చెప్పలే మమ్మీ, నేను ఏం ఫీల్ అవ్వను అంటే పర్లేదు మమ్మీ బాగానే ఉందిలే అన్నాను. అక్కడ నేను కూడా పాకాన్ని ఒక కొబ్బరికాయ ముక్కకి రాసుకుని మరీ తింటున్నాను. అంత ఇదిగా వచ్చిందనమాట. ఫెయిల్ అయిపోయింది అసలు. కొబ్బరి చెక్కి అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ వేస్ట్ అయితే చేయలేదు. పిల్లలకైతే కప్పుల్లో వేసాను. కట్ చేసి ఇద్దాం అనుకున్న దాన్ని ఇలాగా చేతితో తీసి కప్పులతో అయితే వేసాను. ఫుల్ కామెడీ అయితే అయిపోయింది. ఇక నేను కూడా తిన్నాను. అంటే నేను అనుకున్న విధంగా రాలేదు కదా, నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.